హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ప్రభుత్వ ఉద్యోగులకి జూలై నెలలో ఫస్ట్ గిఫ్ట్ అయితే రానుందండి. దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఏడాది మొదటి డిఏ 4% అయితే పెరిగిందండి. జనవరి 1వ తేదీ నుంచి కేంద్రం అమలు అయితే చేసింది. ఇక జనవరి నుంచి జూన్ వరకు కూడా అర్ధవార్షిక ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా ప్రకారం అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మరోసారి కూడా డిఏ 4% పెరిగే అవకాశం అయితే ఉందని అయితే చెబుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం డిఏ 50% అయితే ఉంది. మరోసారి 4% పెంచితే మొత్తం 54% అయితే పెరుగుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రావాల్సి అయితే ఉంది. ఇక జనవరిలో ఏఐసిపిఐ సూచి 138.9 పాయింట్ల వద్ద అయితే ఉందండి. ఫిబ్రవరిలో 139.2, మార్చిలో 138.9, ఏప్రిల్లో 139.4 పాయింట్లుగా అయితే ఉంది. దీంతో డిఏ 52.43% అయితే చేరుకోవడంతో జూలైలో 4% పెరుగుదల ఉంటుందని అయితే అంచనా వేస్తున్నారండి ఉద్యోగులకు సంబంధించి. ఇక మే జూన్ నెలలకు సంబంధించిన డేటా కూడా రిలీజ్ చేస్తే ఇక డిఏ పెంపు క్లారిటీ అయితే వస్తుంది. జూన్లో సూచి 0.5 పాయింట్లు పెరిగిన 52.91% చేరుకుంటుంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో డిఏ పెంపుపై ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉందండి. ముఖ్యంగా జూలై నెలలో 4% డిఏ పెరిగితే మొత్తం డిఏ 54%కి అయితే చేరుకుంటుంది. ఉదాహరణకి ఒక ఉద్యోగికి బేసిక్ శాలరీ 50,000 అయితే డిఏ 4% ఉంటే 2,000 పెరుగుతుంది. అంటే మొత్తానికి జూలై జీతంతో 2,000 పెంపు అయితే ఉంటుంది. ఉద్యోగి బేసిక్ శాలరీ 18,000 అయితే నెలకి 720 రూపాయలు అయితే పెరుగుతుందండి. మూల వేతనం 52,000 ఉంటే ప్రతి నెల కూడా 2,080 చొప్పున ఏడాదికి 28,080 రూపాయల జీతం అయితే పెరుగుతుంది. 1,00,000 బేసిక్ పే ఉంటే ప్రతి నెల కూడా 4,000 చొప్పున సంవత్సరానికి 54,000 జీతం పెరుగుతుంది. బేసిక్ 60,000 ఉంటే నెలకి 2,400 పెంపు అయితే ఉంటుంది. 70,000 ప్రాథమిక వేతనం ఉంటే 2,800 అయితే పెంపు ఉంటుందండి. ఇక ఈ సమాచారం అయితే ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే అందజేసిందండి. వేతన రేటు పెంపుదలకి లేదా తదుపరి వేతన కమిషన్ ఏర్పాటుపై అధికారిక సమాచారం అయితే త్వరలో అయితే రానుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.